రాష్ట్రంలో చాలా చోట్ల త్రిముఖ పోటీ ఉంటే విశాఖ ఎంపీ స్థానానికి మాత్రం చతుర్ముఖ పోటీ ఉంది. ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న ముగ్గురు రాజకీయాలకు పూర్తిగా కొత్తవారే కావడం ఇక్కడి మరో విచిత్రం. మరొకరు ఇక్కడే ఓసారి గెలిచి కేంద్ర మంత్రిగాను పనిచేసిన సీనియర్ నాయకురాలు. మొదటి నుంచి స్థానికేతరులకే పట్టం కడుతున్న విశాఖ ఎంపీ స్థానం ఓటరు ఈసారి ఎవరిని గెలిపిస్తాడో చూడాలి. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట విశాఖ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. అయితే విశాఖ ఎంపీ స్థానానికి ఒక విలక్షణత ఉంది. ఇక్కడ ఓటర్లు నాయకుడు నచ్చితే స్థానికేతర అన్న భేదం లేకుండా గెలిపిస్తారు. గత ఎన్నికల్లో గెలిచిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు స్థానికేతరుడే. అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారు ఇక్కడి నుంచే పార్లమెంటుకు వెళ్లారు. అదే పంతా కొనసాగించేందుకు వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ప్రయత్నించినా ప్రజలు తిరస్కరించారు. ఈసారి విశాఖ ఎంపీ స్థానానికి ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్నవారిలో భాజపా అభ్యర్థి పురంధేశ్వరి తప్ప మిగిలిన ముగ్గురు రాజకీయాలకు కొత్త. తెలుగుదేశం నుంచి పోటీలో ఉన్న గీతం విద్యాసంస్థల చైర్మన్ 29 ఏళ్ల భరత్, నందమూరి బాలకృష్ణ చిన్నాల్లుడు, మంత్రి లోకేష్ కి తోడల్లుడు. భాజపా తరపున బరిలో ఉన్న పురంధేశ్వరి భరత్ కు పెద్దమ్మ అవుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి భరత్ టికెట్టు విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడినా చివరకు పార్టీ ఆయనకే మొగ్గు చూపింది. ప్రత్యేకంగా ర్యాలీ లేకుండా కుటుంబ సభ్యులతో నామినేషన్ వేసిన భరత్ మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ర్యాలీలలో సందడిగానే పాల్గొన్నారు. ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా విద్యావంతులను, ఉన్నత వర్గాల వారిని ఈయన ఆకర్షిస్తున్నారు. విద్యా సంస్థలు మాకు ఉండడం వల్ల మా ఆలోచన తీరు ఎప్పుడు ఒక ఉద్యోగం కన్నా 10 మందికి ఉద్యోగం ఇచ్చే మనిషిని తయారు చేయాలనే ఆలోచన ఎప్పుడు మాకుంటుంది. రాజకీయంకి వచ్చేటప్పుడు కూడా అదే. మన దగ్గర ఉన్న యువతరానికి ధైర్యం, మా సొంత కాలం మీద నిలబడగలుగుతామనే ఒక పరిస్థితి తయారు చేయడం అనేది మా బాధ్యత. దాని తర్వాత ఎవరెవరి బలాల వల్ల వాళ్ళు ముందుకెళ్తారు. వైకాపా నుంచి ప్రముఖ బిల్డర్, విశాఖలోనే 25 ఏళ్లుగా స్థిరపడ్డ తూర్పుగోదావరి జిల్లావాసి ఎంవీవీ సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈయన 7-8 నెలలుగా పార్టీలో చురుగ్గా నగరంలో అన్ని వర్గాల నేతలతో సంబంధాలను పటిష్టం చేసుకునేలా వ్యవహరించిన తీరు కలిసి వచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ పార్టీలోకి రావడం ఈయనకు బాగా కలిసి వచ్చిన అంశాలలో ఒకటి. తనకున్న పరిచయాలు, ఆర్థిక పరిపుష్టత వల్ల ఈయన ప్రచారంలోనూ చురుగ్గా ఉన్నారు. నేను 365 రోజులు విశాఖపట్నం ఉంటాను. నాకు వేరే ఊళ్ళో వ్యాపారాలు లేవు, ఎక్కడ నాకు బిజినెస్లు ఏమి, నేను వేరే చోట్ల ఏం చేయట్లేదు. కాబట్టి నేను 365 రోజులు విశాఖపట్నంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాననే ఉద్దేశంతో నేను డెఫినెట్గా వాళ్ళకంటే నేను మంచి చేయగలననే ఉద్దేశంతో అనుకుంటున్నాను. అదేవిధంగా నా సింప్లిసిటీ, నాకు ఈ రోజు కూడా నాకు ఈ స్థాయిలో వ్యాపారాలు చేసినా నాకు ఏమి ఎప్పుడు కూడా నేను హైప్లో ఉన్నాను. జనసేన అనూహ్యంగా సిబిఐ మాజీ జేడీగా రాష్ట్రానికి పరిచయమైన వివి లక్ష్మీనారాయణను పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా నిలిపి తాము గట్టి పోటీదారుగా తెరపైకి వచ్చింది. లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గానికి పూర్తిగా కొత్త అయినా జగన్ కేసులను దర్యాప్తు చేసిన అధికారిగా అందరికీ సుపరిచితుడే. క్యాడర్ పూర్తిగా పటిష్టంగా లేకపోయినా పవన్ అభిమానులే అండగా ఈయన ప్రచారంలో నిరాడంబరంగా ముందుకు వెళ్తున్నారు. నామినేషన్ వేసే సమయంలోనూ అదే శైలి. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడం మాజీ జేడీకి కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేద్దామన్నది ఒక వ్యూహరచన. దీంట్లో ముఖ్యంగా ఎస్కోట మరియు భీమిలి ఈ ప్రాంతాలు. రోజు అనేక మందిని కలుస్తున్నాను సిటీలో. స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉండడం వల్ల కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సిపిఐతో మా మిత్రపక్షం ఏదైతే ఉందో వాళ్ళ ఈ అనుబంధం వల్ల కార్మిక వర్గంలో ఉన్న సమస్యలను కూడా మనం టేకప్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఒకటి జరుగుతుంది. ఈ స్థానం భాజపా సిట్టింగ్ స్థానమైనప్పటికీ దీన్ని నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయం. ఈ స్థానం కోసం జనజాగృతి తరపున అరకు సిట్టింగ్ ఎంపీ కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు. అయితే ఆమె బీఫామ్ ను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుమతించారు. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా నేను పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పనుల పట్ల ప్రజలకు అవగాహన ఉంది కనుక ఖచ్చితంగా వారికి ఈ పనులన్నింటినీ గుర్తు చేస్తూ మరింత అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి ప్రజలకి నేను తెలియజేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. 17.5 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అన్ని పార్టీల నాయకులు వారిని ఆకట్టుకునే విధంగా తమ ప్రచారం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.